హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డొల్లా. ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. మూవీ రివ్యూ వచ్చేసి కాంతారా ద లెజెండ్. మూవీ అయితే బాగుంది అని చెప్పలేను, మరీ బాగుంది అని చెప్పలేను, బాగుంది. ఎందుకంటే మూవీ అయితే సినిమాటికలీ ఇట్స్ వెరీ బ్రిలియంట్. అంటే చాలా మంచిగా తీసిండు సినిమాని. అయితే కథ పరంగా వచ్చేసి మాత్రం ఇది ఒక్కసారి చూడంగానే అర్థం కాదు, రిపీటెడ్ వాల్యూ ఉన్న సినిమా. ఎందుకంటే కన్నడ వాళ్ళకి ఇది చాలా వాళ్ళకి అర్థమైపోతుంది మనకు కావచ్చు, కానీ మనం కాంతారా 1 చూసినంత ఈజీగా కాంతారా ఈ సినిమా అంత ఈజీగా అర్థం కాదు ఫస్ట్ టైం చూడంగానే. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ పైసలు పెట్టిన అన్ని మనం స్క్రీన్ మీద క్లియర్ గా కనబడుతుంది. విజువల్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, రిషబ్ శెట్టి డైరెక్షన్ కొంచెం అర్థం కాకుండా ఉంటది ఫస్ట్. తర్వాత మనం కథలకు లీనం అయిపోతాము. ఆ కథనైతే కొంచెం ఒక 2 సార్లు చూడాల్సి వస్తుంది సినిమా కరెక్ట్ అర్థం కావాలి అంటే. సినిమాలో మీరు పెట్టిన పైసలన్నీ ఒక 3-4 సీన్లు మంచి న్యాయం చేస్తాయి. తర్వాత మధ్యలో అక్కడక్కడ బోర్ కొడుతుంది సినిమా. కానీ నెక్స్ట్ ఏమవుతుంది అనే దాని మీద ఉంటది. ఇది మొత్తం టోటల్ ప్రీక్వెల్ అనమాట. మనం ఫస్ట్ చూసిన కాంతారా సినిమాకి టోటల్ ప్రీక్వెల్ అన్నట్టు. ఇది మొత్తం పాత కాలం, రాజుల కాలం అప్పటి నుంచి స్టోరీ అవంతా, ఆ ఆర్ట్ వర్క్ అంతా చాలా మంచిగా చేసిండ్రు సినిమా అయితే. హీరో రిషబ్ శెట్టి, హీరోయిన్ రుక్మిణి వసంత్, జయరామ్ వీళ్ళందరూ చాలా మంచిగా చేసారు యాక్టింగ్. మన కాంతార్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఇలా కూడా కనబడతాయి. మన మంచిగా ఉంది సినిమా అయితే. ఈ సినిమాకి మ్యూజిక్ సూపర్, మ్యూజిక్ మంచిగా వచ్చింది. ఒక మంచి ఆడియో సెటప్, మంచి ప్రొజెక్షన్ ఉన్న థియేటర్ లో అయితే సినిమా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమాకి ఆల్రెడీ మంచి అప్రిషియేషన్ వస్తుంది కర్ణాటక నుంచి. మన తెలుగులో కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా చూడొచ్చు. సినిమాలో మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ పార్ట్, పోస్ట్ ఇంటర్వెల్, క్లైమాక్స్, ఈ మూడింటికి మీరు పెట్టిన పైసలకి పైసా వసూలు సినిమా అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ తోనే మీకు పెట్టిన టికెట్ కి పైసలు సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉంటుంది సినిమా. అన్ని సీన్స్ అని చెప్పలేను, ఒక 2-3 సీన్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అన్ని సూపర్ ఉన్నాయి సినిమాలో అయితే. రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. విలిగా దేవుడు వచ్చే సీన్, ఫస్ట్ ఫైట్, ఒక విజువల్ గా చూసుకున్నట్టయితే సినిమాటోగ్రఫీ తోని చాలా అద్భుతంగా తీసారు వాళ్ళకున్న బడ్జెట్ లో. అంతారనే ఆ చిన్న బడ్జెట్ తోని ఎంత మంచి చేసిన చూసాను. కొంచెం బడ్జెట్ ఎక్కువ వేసుకున్నా గానీ ప్రొడక్షన్ వాల్యూ గానీ, ఆర్ట్ వర్క్ కానీ మస్తు చేసారు సినిమాలో అయితే. మెయిన్ గా చెప్పాల్సినది ఆ గులిగ సీన్, గులిగ దేవుడు వచ్చే సీన్ ఉంటది, అది ఇంటర్వెల్ తర్వాత. అదైతే నెక్స్ట్ లెవెల్, సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ కి ట్విస్ట్ తర్వాత ఫైట్ సీక్వెన్స్, ఇవన్నీ సీక్వెన్స్. అంటారా అంటే క్లైమాక్స్ సీన్ ఎట్లుంటుందో తెలుసు కదా, క్లైమాక్స్ సీన్ కూడా సేమ్ అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ కొంచెం ఎక్స్ట్రా లెవెల్ ఉంటుంది. పర్లేదు, సినిమాని అయితే ఓకే, ఒకసారి చూడొచ్చు. అంటే ఒక్కసారి చూస్తే అది అర్థం కాదని నేను అనుకుంటున్నాను. విజువల్లీ ఇట్ ఈస్ వెరీ బ్రిలియంట్ ఫిల్మ్. ఈ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ వచ్చేసి మస్తు యాక్ట్ చేసింది, సూపర్ యాక్ట్ చేసింది, చాలా మంచిగా చేసింది. తనది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది సినిమాలో. ఇది నా రివ్యూ. ఈ సినిమాని అయితే ఓకే. అండ్ ఇట్లాంటి ఇంకా కొన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.